అందరికీ నమస్కారం. ఈ రోజు మనం నాసా యొక్క ఒక అద్భుతమైన ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే చంద్రుడిపై ఒక బేస్ నిర్మించి అక్కడ నుంచి అంగారకుడికి వెళ్లడం. ఇది ఊరికే పాతకథ మళ్ళీ చెప్పడం కాదు, ఇది మన ప్రయాణంలో ఒక సరికొత్త అధ్యాయమన్నమాట. అసలీ ప్లాన్ వెనుకున్న అసలు ఐడియా ఏంటో చూడండి. నాసా అడ్మినిస్ట్రేటర్ ఏమన్నారంటే, ఈసారి చంద్రుడిపైకి వెళ్లేది జస్ట్ ఒక జెండా పాతడానికో కాసిన్ని రాళ్లేరుకు రావడానికో కాదు, అక్కడ ఒక శాశ్వతమైన ఉనికిని అంటే పర్మనెంట్గా ఉండటానికి వెళుతున్నామంటున్నారు. అంటే ఆలోచించండి, ఇది జస్ట్ ఒక ట్రిప్ కాదు, ఒక కొత్త ఇల్లు కట్టుకోవడం లాంటిది. సరే, మరి ఈ ఆర్టెమిస్ ప్రోగ్రాం ఇంతకు ముందు మనం చేసిన అపోలో మిషన్ల కన్నా ఎలా డిఫరెంట్? ఏంటి దీని ప్రత్యేకత? చూద్దాం రండి. చూడండి, అపోలో మిషన్ల గోల్ చాలా సింపుల్, చంద్రుడిపైకి వెళ్లి రావటం అంతే. కాని ఈ ఆర్టెమిస్ లక్ష్యమేంటంటే అక్కడికి వెళ్లి అక్కడే ఉండటం. ఇది ఎంత పెద్ద మార్పు అంటే, టూరిస్ట్లాగా వెళ్లి రావడానికి ఏకంగా అక్కడే ఇల్లు కట్టుకుని సెటిల్ అయిపోవడానికి ఉన్నంత తేడా అన్నమాట. సరే, చంద్రుడిపై బేస్ కట్టడం అదంతా బానే ఉంది, కానీ దీనివల్ల ఉపయోగమేంటి? అసలు ఎందుకు ఇంత కష్టపడాలి? ఎందుకంటే ఈ ప్లాన్ చంద్రుడితో ఆగిపోదు. ఇది కేవలం ఒక స్టెప్పింగ్ స్టోన్ మాత్రమే, ఇంకా పెద్ద లక్ష్యం కోసం. ఒక్క మాటలో చెప్పాలంటే, చంద్రుడిపై మనం చేసే ప్రతి పని భవిష్యత్లో మార్స్ మిషన్కి ఒక డ్రెస్ రిహర్సల్ లాంటిది. చూడండి, మార్స్కి వెళ్లడం ఒకెత్తైతే అక్కడ నుంచి మన ఆస్ట్రోనాట్స్ను సేఫ్గా వెనక్కి తీసుకురావడం ఇంకా పెద్ద సవాలు. ఆ ఛాలెంజ్కి సొల్యూషన్ మనకు చంద్రుడిపైనే దొరుకుతుంది. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. ఎలాగో చెప్తాను. చంద్రుడిపై నీరు మంచు రూపంలో ఉంది కదా, ఆ ఐస్ని తవ్వి తీసి దాన్ని హైడ్రోజన్, ఆక్సిజన్గా విడగొట్టి అక్కడికక్కడే రాకెట్ ఫ్యూయల్ తయారు చేస్తారన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే, మార్స్ వెళ్లే మనవాళ్లు రిటర్న్ జర్నీకి కావలసిన ఫ్యూయల్ని భూమి నుంచి మోసుకెళ్లక్కర్లేదు, చంద్రుడిపైనే రీఫ్యూయల్ చేసుకుని వచ్చేయొచ్చు. ఇది మార్స్ మిషన్ను అసాధ్యం నుంచి సాధ్యం చేస్తుంది. అంతేకాదండోయ్, చంద్రుడిపై ఉండే మట్టి, దాన్ని రెగోలిత్ అంటారు, దాన్ని కూడా వాడేస్తారు. అక్కడ మన ఆస్ట్రోనాట్స్ ఉండే హ్యాబిటైట్స్ పైన ఈ మట్టిని ఒక కవచంలా కప్పేస్తారన్నమాట. ఎందుకంటే ఇది డేంజరస్ రేడియేషన్ నుంచి, చిన్న చిన్న ఉల్కల నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. అంటే అక్కడి వనరులనే వాడుకుంటూ బతకడం. లాంగ్ టర్మ్ సెటిల్మెంట్కి ఇదే కదా కావాల్సింది. అయితే ఒక ప్రశ్న, ఇన్నేళ్ల తర్వాత ఉన్నట్టుండి ఇప్పుడు చంద్రుడిపైకి వెళ్లాలనే ఈ తొందరెందుకొచ్చింది? దీని వెనక ఉన్న జియోపాలిటిక్స్ ఏంటో చూద్దాం. ఇది చాలామంది అడిగే ప్రశ్న. 50 ఏళ్ల క్రితమే వెళ్లగలిగినప్పుడు ఇన్నేళ్లుగా మనం మళ్ళీ ఎందుకు వెళ్లలేదు? ఆ గ్యాప్ ఎందుకొచ్చింది? దానికి కారణం సింపుల్: పోటీ. అపోలో టైంలో అమెరికాకి సోవియట్ యూనియన్తో భయంకరమైన పోటీ ఉండేది. అప్పుడు నాసా బడ్జెట్ అమెరికా మొత్తం బడ్జెట్లో దాదాపు 4.5% ఉండేది. కానీ కోల్డ్ వార్ అయిపోయాక ఆ పోటీ పోయింది. దాంతోపాటే బడ్జెట్ కూడా 0.25% కన్నా కిందకి పడిపోయింది. సహజంగానే గవర్నమెంట్ ప్రయారిటీస్ కూడా మారిపోయాయి. కానీ ఇప్పుడు సీన్ మారింది. ఒక కొత్త పవర్ఫుల్ కాంపిటీటర్ తెరపైకొచ్చాడు: చైనా. వాళ్ళు 2030 కల్లా తమ ఆస్ట్రోనాట్స్ను చంద్రుడిపై దించాలని చాలా దూకుడుగా పనిచేస్తున్నారు. ఇది కేవలం జెండా పాతే పోటీ కాదండి, భవిష్యత్తులో అంతరిక్షంలో దొరికే వనరుల కోసం, టెక్నాలజీలో ఎవరు నంబర్ 1 అనే దానికోసం జరుగుతున్న రేస్ ఇది. ఈ కొత్త రేసి అమెరికాను నిద్రలేపింది. అందుకే నాసా అడ్మినిస్ట్రేటర్ ఏమంటారంటే, ఈ రేస్లో మనం వెనకబడితే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని. అంటే చూడండి, ఇది కేవలం ఒక సైన్స్ ప్రాజెక్ట్ కాదు, ఇది నేషనల్ సెక్యూరిటీ, టెక్నాలజికల్ సుప్రిమసీ, ఇంకా గ్లోబల్ లీడర్షిప్కి సంబంధించిన ఒక పెద్ద ఛాలెంజ్. మరి ఇంత పెద్ద ప్లాన్కి కావలసిన డబ్బు ఎక్కడ్నుంచొస్తుంది? ఆ ఫండింగ్ సంగతులేంటో ఒకసారి చూద్దాం. రాబోయే 7 ఏళ్లలో ఈ మూన్ బేస్ కోసం దాదాపు $20 బిలియన్ ఖర్చవుతుందని ఒక అంచనా. వినడానికి చాలా పెద్ద అమౌంట్లా అనిపిస్తుంది కదా? నిజమే, ఇదంతా ట్యాక్స్ పేయర్స్ డబ్బే. కానీ ఈ నంబర్ను మనం సరైన కాంటెక్స్లో చూడాలి. అదేంటంటే, అపోలో టైంలో నాసా బడ్జెట్ మొత్తం ప్రభుత్వ ఖర్చులో 4.5% ఉండేది. కానీ ఇప్పుడు కేవలం 0.25%, అంటే 0.25% మాత్రమే. ఆలోచించండి, అప్పటితో పోలిస్తే చాలా చాలా తక్కువ ఖర్చుతోనే ఇంత పెద్ద ప్లాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంత తక్కువ బడ్జెట్తో ఇదెలా సాధ్యం? దానికి కారణం ఈ ఆధునిక పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్.
ఇప్పుడు నాసా ఏం చేస్తుందంటే అసాధ్యం అనిపించే చాలా రిస్క్ ఉన్న రీసెర్చ్ మీద వాళ్ళు కాన్సంట్రేట్ చేస్తారు. ఉదాహరణకి న్యూక్లియర్ రాకెట్స్ లాంటివి. ఆ టెక్నాలజీ ఒక స్టేజ్కి వచ్చాక స్పేస్ ఎక్స్ లాంటి ప్రైవేట్ కంపెనీలు దాన్ని అందుకుని ఖర్చులు తగ్గించి చాలా వేగంగా దాన్ని డెవలప్ చేస్తాయన్నమాట. సరే, ఇదంతా టెక్నాలజీ, డబ్బు, పోటీ ఈ విషయాలన్నీ పక్కన పెడితే అసలు మనం ఎందుకు స్పేస్లోకి వెళ్ళాలి? ఈ మొత్తం ప్రయాణం వెనుక ఉన్న అస్సలైన ఉద్దేశమేంటి? ఆ అంతిమ లక్ష్యమేంటో చూద్దాం. ముందున్న దారి చాలా ఎగ్జైటింగ్గా ఉంది. చూడండి, అతి త్వరలోనే ఆర్టెమిస్ 2 మిషన్ చంద్రుడి చుట్టూ తిరిగి వస్తోంది. 2028 కల్లా మన ఆస్ట్రోనాట్స్ మళ్లీ చంద్రుడిపై నడుస్తారు. అదే ఏడాది మార్స్ వైపు ఒక న్యూక్లియర్ రాకెట్ను పంపనున్నారు. ఇక మరో 2 దశాబ్దాలలోపే మార్స్పై మనుషులు అడుగుపెట్టడం దాదాపు ఖాయమంటున్నారు. ఇవి ఇప్పుడు కేవలం కలలు కాదు, నిజం కాబోతున్న లక్ష్యాలు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. నాసా అడ్మినిస్ట్రేటర్ అన్నట్టు కొంత రిస్క్ తీసుకోకుండా మన ప్రపంచానికి అవతల ఉన్న ప్రపంచాలను మనం ఎక్స్ప్లోర్ చెయ్యలేం. స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది, కానీ ఆ రిస్క్ తీసుకుంటేనే కదా మనం ముందుకు వెళ్లేది. నిజానికి అంతరిక్షంలోకి వెళ్లడం అనేది మన డిఎన్ఏలోనే ఉంది. అది మన నైజం. మనం ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆరాటపడతాం. అందుకే కదా సముద్రాలు దాటాం, ఎత్తైన పర్వతాలెక్కాం. మనం పుట్టుకతోనే అన్వేషకులం. ఇప్పుడు ఆ అన్వేషణ అంతరిక్షం వైపు సాగుతోంది. ఒకసారి ఆలోచించండి, 2028 కల్లా చంద్రుడిపై బేస్, మరో 20 ఏళ్లలో మార్స్పై కాలనీ. ఇవన్నీ నిజమైతే మనం కేవలం ఈ భూమికి మాత్రమే పరిమితమైన వాళ్లం కాదు, మనం ఒక మల్టీ ప్లానెటరీ స్పీషీస్గా మారతాం. మానవ చరిత్రలోనే ఇదొక కొత్త శకానికి నాంది పలుకుతుంది. అలా బహుళ గ్రహ జాతిగా మారడమంటే అసలు అర్థమేంటి? అది మన భవిష్యత్తును ఎలా మారుస్తోంది? ఈ ప్రశ్నతో మిమ్మల్ని వదిలేస్తున్నాను.